తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ఈ లోకమున నేను ప్రభు మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. కీర్తన 27 వచనము 13. ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన తండ్రి దేవుని నుండి రక్షకుడైన క్రీస్తు ప్రభుని నుండి సకల ఆశీర్వాదము మీకు లభించునుగాక. కీర్తనాకారుడు ఈ దివ్య వచనం ద్వారా ప్రభుని మంచితనమును పొగుడుతున్నాడు. తన భక్తులపై ఆయన మంచితనము ఎల్లప్పుడూ ఉండునని వివరిస్తున్నాడు. కీర్తన 100 వచనము 5 తెలుపుతుంది, ప్రభువు మంచివాడు అని. ఆయన మంచికి కారణం తన ప్రజలకు తనకున్న శాశ్వత ప్రేమ మరియు విశ్వసనీయత. లూకా శుభవార్త 18వ అధ్యాయము 19వ వచనం తెలుపుతుంది, దేవుడొక్కడే మంచి గురువు, సద్గురువు, అనగా దేవుడు మంచివాడు అనియు. కీర్తన 34 వచనం 8 చెబుతుంది, పరిశీలించి చూడుడు, ప్రభువు ఎంత మంచివాడో మీకే తెలియనని. మన ప్రభువు మంచివాడు కావున ఆయన ఎడల విశ్వాసం ఉంచాలి, ఆయనను ప్రేమించాలి. ఈ లోకమున జీవించినంత కాలం మనం ఆయన మంచితనమును ఆస్వాదించుదము. ఆయన చూపించే ప్రేమలో, దయలో, కరుణలో, ఆప్యాయతలో, అనురాగములో, తన ప్రజలకై శ్రమలు, కష్టాలు అనుభవించుటలో, హింసలు, బాధలు పొందుటలో దేవుని మంచితనం కనిపిస్తుంది. ఆయన శిలువపై మరణించి పునరుత్థానం పొంది మానవాళికి క్షమాపణను వసుగుటలో, రక్షణను అనుగ్రహించుటలో క్రీస్తు ప్రభుని మంచి గుణం వ్యక్తమవుతూ ఉంది. మనం పొందుకున్న మానవ జీవితం, కుటుంబ జీవితం, ఆధ్యాత్మిక జీవితం, క్రైస్తవ జీవితం దేవుని మంచితనానికి నిదర్శనం. మనం అనుభవించే ఆయుష్షు, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, అంతస్తు దేవుడు మంచితనంతో ఇచ్చిన అనుగ్రహాలు. కావున మంచివాడైన దేవుణ్ణి ఆదర్శంగా తీసుకొని మనం కూడా మన జీవితంలో మంచిని చేస్తూ ఎల్లప్పుడూ జీవించుదాం. అంతేకాక దేవుని ఎడల అపార నమ్మకం కలిగి ఆరాధనలతో, స్తోత్రములతో పొగుడుదాం. ప్రార్థించుదాము. కృపతో నిండిన మా ప్రభువా, మీ దయను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మాకు మీ అపార ప్రేమను, కరుణను ఎల్లప్పుడూ దయచేస్తున్నారు. మీ మంచితనానికి మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మమ్ము సదా దీవించమని బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.